నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లిలోని ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. నోష్ ఫార్మా ల్యాబ్ లోని 3వ బ్లాక్ లో రియాక్టర్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదం బ్లాక్ లో ఉన్నటువంటి 9 మంది కార్మికులు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక ఇదే కంపెనీలో గత నెల 9న ప్రమాదం జరిగింది. 20 రోజుల వ్యవధిలోనే మరోసారి ప్రమాదం సంభవించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి నోష్ ఫార్మా కంపెనీలోని బ్లాక్ 3వ బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన సమయంలో ఆ బ్లాక్ లో మొత్తం 9 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటన తీవ్రతకు 9 మందికి కూడా తీవ్ర గాయాలయ్యి అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా స్థానిక కార్మికులు చెప్తా ఉన్నారు. అయితే ఇదే ఫార్మా కంపెనీలో ఇదే నెల అంటే గత నెల ఏప్రిల్ 9 అంటే దాదాపు 22 రోజుల క్రితము ఆ బ్లాక్ 2లో కూడా ప్రమాదం చేస్తుంది. రియాక్టర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 20 రోజులలో 2 సంఘటనలు జరగడం. అదేవిధంగా ఈ రోజు మేడే రోజు మొత్తం కూడా కార్మిక దినానికి సెలవు ప్రకటించాలి. కానీ అలా ప్రకటించకుండా సెలవు కార్మికులతో పనులు చేస్తున్న నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయిస్తున్నారని ఇటు కార్మిక శాఖ గుర్తించాలని చెప్పి, అదేవిధంగా దీనిపైన ఇటు వరుస ప్రమాదాల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కార్మికులు కోరుతా ఉన్నారు. లేదంటే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగి కార్మికుల కుటుంబాలకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మిక శాఖ అదేవిధంగా సంబంధిత శాఖలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కార్మికుల కుటుంబాలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మాది వారి పరిస్థితి ఎలా ఉంది చంద్రశేఖర్? అంటే మొత్తం ఘటన సమయంలో మొత్తం 9 మంది ఆ ప్రాంతంలో రియాక్టర్ పేలిన లో 3లో పనిచేస్తా ఉన్నారు. అందులో మొత్తం 9 మందికి కూడా గాయాలయ్యాయి. అందులో అయితే ఒకరి పరిస్థితి మాత్రం విషయం ఉందని చెప్పి వాళ్ళు అది ఎవరైతే పరిశ్రమకు సంబంధించిన యజమాని చెప్తా ఉంది. అయితే కార్మికులు మాత్రం చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. చాలా వరకు కూడా ఇంజ్యూర్ అయ్యారు అని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇటు కార్మిక పరిశ్రమకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో అంటే పూర్తి స్థాయి వాళ్ళందరికీ కూడా మెరుగయ్యేంత వరకు కూడా వాళ్ళు చికిత్స అందించడంతో పాటు వాళ్ళు తిరిగి ఇంటికి చేరేంత వరకు కూడా తామే బాధ్యత తీసుకుంటా అని చెప్పి కూడా పరిశ్రమ కార్మికులకు హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. దీంతో కార్మికులు కూడా దీనిపైన అంటే పూర్తి స్థాయిలో సమాచారం అయితే బయటికి రానియడం లేదు. మాధవి. రైట్. థాంక్యూ చంద్రశేఖర్.